మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం చతుర్దశి తిథి తదుపరి అమావాస్య శ్రవణ నక్షత్రం శుక్రవారం. అయితే అమావాస్య శుక్రవారం కలిసి వస్తే మనం మహాలక్ష్మిని విశేషంగా పూజిస్తాం. పైగా ఈరోజు శ్రవణ నక్షత్రం ఉంది. ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రం, అంటే లక్ష్మీనారాయణులను పూజించాల్సిన రోజు. పుష్యమాస అమావాస్య రోజున గరుడు జన్మించాడు. అయితే ఈరోజు ఓం లక్ష్మీనారాయణాయ నమః అని మనమంతా జపించాలి. దీనివల్ల అపరిమితమైన ప్రేమాభిమానాలు వృద్ధి చెందుతాయి. మంచి మాట కార్యక్రమానికి స్వాగతం. మనిషి తన పంచేంద్రియాలతో పాపపుణ్యాలను ఆచరిస్తాడు. పంచేంద్రియాలంటే కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, చర్మం అనే విషయం మనకు తెలిసిందే. వీటితో మనం పాపపుణ్యాలను ఎలా ఆచరిస్తామంటే, నోటితో మంచిని మాట్లాడితే అది పుణ్యప్రదమైనది, చెడు మాట్లాడితే అది పాపం. అలాగే మంచి చెడులను వినడం లాంటివి. కానీ ప్రతి క్షణం పుణ్యప్రదమైన వాటినే ఆచరించడం జ్ఞానేంద్రియాల ద్వారా మాత్రమే సాధ్యం. అయితే జ్ఞానేంద్రియం అనేది మానసిక పరిపక్వత ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఇనుము, స్టీలు ఎంత గట్టిగా ఉంటాయంటే వాటిని మనం వంచలేం, కానీ వాటిని కాల్చగల శక్తి ఒక నిప్పుకే ఉంటుంది. అంతటి నిప్పును చల్లార్చగల శక్తి నీటికి ఉంటుంది. ఆ నీటిని తాగుతాం మనం. అంటే ఎంతటి దుస్సాధ్యాన్నైనా ధ్యానంతో సాధించవచ్చు. అందుకే మన జీవితంలో జ్ఞానం, ధ్యానం అనేవి గొప్ప పాత్రను పోషిస్తాయి. జ్ఞానేంద్రియాలతో ప్రపంచాన్ని చూస్తే అంతా సమానంగానే కనిపిస్తుంది. అలా చూడగలిగితే అందరినీ గౌరవించగలం. కర్మేంద్రియాలు పాపకర్మాచరణకే ప్రేరేపిస్తాయి. మనుషులకు, రాక్షసులకు సంకల్ప బలం అధికంగా ఉంటుంది. అందుకే మనుషులైనా రాక్షసులైనా తమ సంకల్ప బలం గొప్పగా ఉంటే దాన్ని సాధించి తీరగలుగుతారు. జ్ఞానేంద్రియాలకు భగవంతుడు తోడుంటాడు. జ్ఞానేంద్రియం గలవారు దేన్నైనా జయించగలుగుతారు. ఈ విషయంలో మనం గరుడ పక్షిని ఆదర్శంగా తీసుకోవాలి. నేలకు 2000 అడుగుల పైన కూడా ఎగరగల పక్షి ఒక గరుడ పక్షి మాత్రమే. అలా అతి సూక్ష్మమైన దాన్ని కూడా చూడగల శక్తి ఈ పక్షికే ఉంటుంది. 40 ఏళ్ల వయసు వచ్చేటప్పటికి రెక్కలు పెరిగి తన శరీరాన్ని తను మోయలేని స్థితికి వచ్చేస్తుంది. అది తన శరీర భాగాల్ని తనే పాడు చేసుకుంటుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇంట్లో స్త్రీలు కంట తడి పెట్టకుండా చూసుకోవాలి. ఎందుకంటే రామాయణ మహాభారతాలు సైతం స్త్రీ కంటతడితోనే మలుపు తిరిగాయి. దివ్య పూజ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఉదయాన్నే గరుడుని పూజించాలి. గరుడ వాహన సమేత శ్రీ మహావిష్ణువు విగ్రహం కానీ ఫోటో కానీ ఉంటే పూజించవచ్చు. లేదా ఒక పీటపై ముగ్గు వేసి దానిపై బియ్యం పోయాలి. బియ్యంపై కలశాన్ని ఉంచి పూజించి గరుడ కవచాన్ని పారాయణ చేయాలి. ఇలా ఆచరించడం వల్ల చెడు దృష్టి తొలగిపోతుంది. అన్నింటా శుభం కలుగుతుంది. యోగం క్షేమం కార్యక్రమానికి స్వాగతం. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది గృహ నిర్మాణం మధ్యలో ఆగిపోయిన వారు ఈరోజు సాయంత్రం లక్ష్మీదేవి ముందు ఆవ నూనెతో 2 దీపాలని వెలిగించి పారిజాత పూలతో కానీ, సంపంగి పూలతో కానీ, లేదా మరువం, దవనం లాంటి మరే సుగంధభరితమైన పూలతో కానీ పూజించాలి. కనకధార స్తోత్రాన్ని పారాయణ చేయాలి. కొబ్బరికాయ కొట్టి కొబ్బరి చిప్పల్లో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. దీపం కొండెక్కిన తర్వాత ఆ కొబ్బరితో తీయని ప్రసాదాన్ని చేసుకుని కుటుంబ సభ్యులు మాత్రమే భుజించాలి. సర్వే జనా సుఖినో భవంతు. మమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. లింక్స్ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచాము. అలాగే ఓంకారం కార్యక్రమాన్ని జీ తెలుగు ఛానల్లో తప్పక చూడండి. ఇదిగో మీ ముందు కనబడుతుంది. దీని పేరు శ్రీవాస్తు యంత్రం అని. ఇది చాలా రోజులు చాలా కష్టపడి చాలా ఆలోచించి దీర్ఘంగా ఏదైనా ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీని క్రియేట్ చేసే ఒక ట్రయాంగిల్, అంటే ఇలా దీనికే ఒక రేఖాగణితలో మీకు అందరికీ తెలుసు, రేఖాగణిత శాస్త్రంలో దీనికి ఈ రేఖలు ఇలా కలిస్తే ఒక ఎనర్జీ ఉంటుంది. తర్వాత ఇలాంటి రేఖ చూసుకోండి, ఇది ఒక రేఖ మనకి ట్రయాంగిల్ షేప్లో ఉంది. చూడండి, ఇదే ట్రయాంగిల్ని ఇలా కలిపితే చూసారా, ఇలా ట్రయాంగిల్ 2 కలిపేస్తే ఒక చక్రంగా మారింది. ఇప్పుడే కానీ వీధిపోటు ఇలాంటిది ఏదైనా ఉన్నప్పుడు ఇక నుండి ఆ వీధిపోటుకి ఆపోజిట్ మనకి ఏదైతే ఉంటుందో కాంపౌండ్ వాల్ కావచ్చు, ఇంటి గోడ కావచ్చు, అది వీధిపోటు అనేది తూర్పు ఉండొచ్చు, లేదు అంటే దక్షిణం ఉండొచ్చు, పరమట ఉండొచ్చు, ఉత్తరం ఉండొచ్చు, ఏ కార్నర్లో అయినా సరే ఆ ఒక వీధిపోటుకి ఆపోజిట్ మనము ఒక ఇంటికి మేక కొట్టి, ఆ కాంపౌండ్ కానీ ఇంటికి కానీ మేక కొట్టి దీన్ని తగిలించాలి. అంతే, దీన్ని తగిలించేస్తే చాలు. ఏ నెగిటివ్ ఎనర్జీ అయినా ఇలా పడి ఈ నెగిటివ్ ఎనర్జీస్ని అలాగే బయట తోసేస్తుంది. ఈ షేప్స్ చూడండి, ఇది 9 ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 9 9 ఉంటాయి. ఇవి 9. ఇవి పాజిటివ్ ఎనర్జీని మాత్రం ఇది అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని అలాగే బయటికి తోసేస్తుంది. అలా తయారు చేసాం. అందుకే ఇక్కడ
9 విధానంగా 9 చక్రాలు వేసి దీని ఒక విశేషంగా సైంటిఫిక్ పిరమిడ్గా తయారు చేసాము. అందుకే దీన్ని జస్ట్ మన ఇంట్లో మేకు కొట్టి తగిలిస్తే చాలు, ఇంట్లో ఎటువంటి దోషం ఉన్నా దూరం అయిపోతుంది. మీ ఇంట్లో ఎటువంటి వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తే ఇక భయపడకండి. వాస్తు దోషం ఉంది అని ఎవ్వరు చెప్పినా భయపడాల్సిన అవసరం లేదు. వాస్తు దోషం ఉంది అని ఇల్లు ఖాళీ చేసే అవసరం లేదు. వాస్తు దోషం ఉంది అని ఒక కాంపౌండ్ కొట్టేది, దబ్బేయడము, ఇల్లు దబ్బేయడం అలాంటిది అవసరం లేదు. ఎక్కడైతే వాస్తు దోషం ఉంది, ఏ గోడకు వాస్తు దోషం ఉంది, ఏ వీధి పోటుకి వాస్తు దోషం ఉందో అక్కడ మేకు కొట్టి దీన్ని ఒకటి తగిలించండి. ఇది ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేసే అద్భుతమైన శ్రీవాస్తు యంత్రం.